న్యూస్ చూస్తున్నారు. కొండా సురేఖ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చారు ఆర్జీవి. కొండా సురేఖను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని నాగార్జునకు నాగ చైతన్యకు సూచించారు ఆర్జీవి. సమంతకి సురేఖ క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సురేఖ అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని. ఇంత ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయ్యింది? వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం చెబుతున్నా. నాగార్జున, చైతన్య ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మరిచిపోలేని గుణపాఠం నేర్పాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో మీరు చూడొచ్చు. ఆయన చేసిన వరుస ట్వీట్లకు సంబంధించి ఆర్జీవి ఇప్పుడు సంచలనమైన ట్వీట్ చేశారు. కొండా సురేఖ ఇష్యూలోకి ఎంటర్ అయ్యారాయన. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పడం ఏంటి? అక్కడ అత్యంత జుగుప్సాకరమైన అవమానం జరిగింది. అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని. ఒక మామగారు ఒక భర్త, ఒక కోడని, ఒక భార్యను, వాళ్ళకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్తో పంపించడానికి ట్రై చేస్తే తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని ఐఎమ్ నాగార్జున ప్రొఫైల్ని అలాగే నాగ చైతన్య ప్రొఫైల్ని ట్యాగ్ చేస్తూ చాలా సీరియస్గా తీసుకొని మరిచిపోలేని గుణపాఠం నేర్పాలంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. కేటీఆర్ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించడంలో అర్థమేంటో కనీసం ఆవిడకైనా అర్థమై ఉంటుందో లేదో, నాకు అర్థం అవడం లేదు అంటూ కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. తనని రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానించారని, అసలు ఆ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యని అంతకన్నా దారుణంగా అవమానించడం ఏంటి అంటూ కూడా ఆయన తను చేసిన ట్వీట్కి సంబంధించి కంటిన్యూ చేశారు. అంతకన్నా ముందు దాని కింద ఒకసారి ట్వీట్ చూసే ప్రయత్నం చేస్తే కనుక, నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారబుల్గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించకూడదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దాంతోపాటు మీరు చూడొచ్చు ఆ ట్వీట్కి సంబంధించి కంటిన్యూటీగా ఆయన చేసిన ట్వీట్. సో ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన హాట్ కామెంట్స్ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మీరు చూడొచ్చు 4th గ్రేడ్ వెబ్సైట్స్ అంటూ కూడా మరికొన్ని అంశాన్ని ఆయన ప్రస్తావించిన విజువల్స్ చూస్తున్నారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు చూద్దాం. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున, చైతన్యని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని, భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి, చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. రైట్, అది ఆర్జీవి చేసిన స్టేట్మెంట్. ఇక్కడతో దీన్ని వదిలేయకూడదు. ముఖ్యంగా నాగార్జున, మరి ముఖ్యంగా నాగ చైతన్య, సమంత ఈ ఇష్యూని మరింత స్ట్రాంగ్గా తీసుకువెళ్ళాలి. దీనికి తగిన గుణపాఠం చెప్పాలంటూ కూడా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దాదాపుగా ఆయన 1, 2, 3 దాదాపుగా 4 ట్వీట్స్, వరుస ట్వీట్స్ అనేది చెప్పుకోవాలి. ఒకసారి మళ్ళీ ఆ ట్వీట్ని మీకు చదివించే ప్రయత్నం చేస్తున్నాం. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారబుల్గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని
రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించకూడదు అంటూని ఆయన ట్వీట్ని కంటిన్యూ చేశారు. ఇక్కడ కంటిన్యూ చేస్తూ కేటీఆర్ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించడంలో అర్థమేంటో కనీసం ఆవిడకైనా అర్థమై ఉంటుందో లేదో నాకు అర్థమవటం లేదు అంటూ ఒక ప్రశ్నను సంధించారు రామ్ గోపాల్ వర్మ. తనని రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానించారని, అసలు ఆ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యని అంతకన్నా దారుణంగా అవమానించడం ఏంటి అంటూ కూడా ఆయన మరో ప్రశ్నను సంధించారు. ఇక్కడితో కంక్లూడ్ చేయలేదు. ఆయన దీన్ని కంటిన్యూ చేస్తూ 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్తో మీడియా ముందు అరిచి చెప్పడం దారుణం అంటూ కూడా ఆయన ట్వీట్ని కంటిన్యూ చేశారు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్య లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహానటి మీద అంత నీచమైన మాటలనటాన్ని తీవ్రంగా ఖండించాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ కంటిన్యూ చేస్తూనే మళ్ళీని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇంటర్ఫియర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు నుంచి అడుగుతున్నాము అంటూ కూడా ఆయన ఇక్కడ మాట్లాడడం జరిగింది. కంక్లూషన్లో మీరు చూస్తే కనుక లాస్ట్ అది కంటిన్యూ చేస్తూనే ఆయన అన్నారు, కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పడం ఏంటి? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని. ఇక ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను, వాళ్లకు సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్తో పంపించడానికి ట్రై చేస్తే తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని ఇటు నాగార్జున అలాగే నాగ చైతన్య ఇద్దరి ప్రొఫైల్ని, వీళ్ళిద్దరికి సంబంధించి ట్విట్టర్ ఐడీలని ట్యాగ్ చేస్తూ చాలా సీరియస్గా తీసుకొని మర్చిపోలేని గుణపాఠం చెప్పాలంటూ కూడా ఆయన తన ట్వీట్స్ని కంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా తీవ్రమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన సందర్భం అయితే ఈ క్షమాపణ సమంతకైతేనో లేకపోతే ఇంకెవరికైతేనో కాదు, దీనికి సంబంధించి అసలు క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ ఆర్జీవి ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడితో వదిలేయకూడదు, ఇండస్ట్రీకి సంబంధించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, తగిన గుణపాఠం చెప్పాలన్నట్టుగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అని. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతాన్ని పొగిడినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున, చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంత ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి, చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.